రైట్ మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుచిత్ర సమీపంలోని 82 సర్వే నెంబర్లోని కొంత భూమి వివాదంలో ఉంది. దీనిలోని 2 ఎకరాల స్థలం తమదేనని మల్లారెడ్డి ఆయన అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు అందులో ఎకరం భూమి తమదేనంటూ 15 మంది వ్యక్తులు కోర్టు ఆర్డర్తో సహా వచ్చి ఫెన్సింగ్ తొలగించడంతో వివాదం నెలకొంది. ఒరిజినల్ సేల్ డీడ్ ప్రకారం భూ యజమాని సుధాను నుంచి 2015లో తాము కొనుగోలు చేసినట్టు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ భూమిని కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. సర్వే నెంబర్ 82లోని భూమిని 2011లోనే కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ స్వాధీనంలోనే ఉందని మల్లారెడ్డి చెబుతున్నారు. భూ యజమాని సుధామ నుంచి ఒక్కొక్కరం 400 గజాలు చెప్పిన 15 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశామని శ్రీనివాసరెడ్డి వర్గం వారు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వివాదంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు పేర్కొన్నారు. మల్లారెడ్డికి గత ప్రభుత్వ అండదండలు ఉండడంతో తమను ఆ భూమి నుంచి బయటికి పంపించడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇది ఈ యొక్క 82/E అనే సర్వే నెంబర్ను 2015లో సుమారు 7 సెల్ డీడ్ చేసుకున్నాము కే సుధాం దగ్గర. ఈ సెల్ డీడ్ డాక్యుమెంట్ దీంట్లో బేత్ సుభాష్ రెడ్డి అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 700 గజాలు, నేను 600 గజాలు, ఇంకో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామారావు అంటే ఆయన ఒక 600 గజాలు, అంటే 7 కలిసి డిఫరెంట్ ఎక్స్టెంట్ ఆఫ్ పట్టా చేసుకున్నాం. ఇది సేల్ డీడ్. ఇది 2015లో సేల్ డీడ్. ఇది ఏ ఆధారంగా సేల్ డీడ్ చేసుకున్నాం అంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చినట్టు సర్వే మ్యాప్. ఇది ఆ ల్యాండ్కి సంబంధించిన టోటల్ మ్యాప్. ఆ సర్వే చేసుకున్నటువంటి 2000 ఇయర్లో అంటే 24 సంవత్సరాల కింద రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఈ 82 సర్వే నెంబర్ భూమి ఎక్కడ ఉన్నదని దీని మ్యాప్ ప్రకారము ఈ మ్యాప్ ప్రకారము మేము ఈ యొక్క ఏదైతే పహాని ఇది మన పాస్బుక్, దీంట్లో పాస్బుక్ లోపల మా పట్టదారి పేరు కే సుధామ. ఈ డాక్యుమెంట్ ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం మేము 7 చేసుకొని ఏమన్నా మా మల్లారెడ్డి అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీ, బేద్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, షేర్ సుభాష్ రెడ్డి సంబంధించిన బంధువులు టీఆర్ఎస్ పార్టీ, మొత్తం టీఆర్ఎస్ పార్టీ. నేను ఒక్కనే కాంగ్రెస్ ఉన్నాను. నేను ఓన్లీ 600 గజాలు చేసుకున్నాం. దానికి సంబంధించిన సర్వే కోసం ఆయన కట్టినటువంటి కాగితం ఇది మీ సేవలో బేద్ సుభాష్ రెడ్డి. 2015లో మేము కొనుక్కున్నాం కదా, 2011లో అని అంటున్నాడు కదా ఆయన. మా కే సుధామ అంటే ఎవరైతే మాకు అమ్మిన ఆయన 2000లో కొనుక్కున్నాడు. ఆయన మాకు రిజిస్టర్ చేసిన పట్టదారు ఎప్పుడు 2000 కొనుక్కున్నాడు. 100% మా ల్యాండ్. ఇప్పుడు మేము ఈ యొక్క సర్వే మీ సేవల సర్వేకి చెప్తే ఇప్పటి వరకు కూడా ఈ సర్వేను కూడా కానియకుండా అడ్డుకుంటాను. ఎవరు? మల్లారెడ్డి మంత్రి. మొన్నటి వరకు ఆయనే రాజు, ఆయనే మంత్రి కదా ఈ ప్రాంతంలో. ఆయన ఏది చెప్తే అదే కదా. ఆయన మేము మోక మీద పోయి అదే ఫోటోస్ ఇక మేము మోక మీద పోయి మేము ఫెన్సింగ్ చేసుకుంటే మా ఫెన్సింగ్ మొత్తం తీపిచ్చేసిండి ఇదే మల్లారెడ్డి గుండాలం పెట్టి 2015లో. పొది ఆయన 2016లో ఇక పోలీసు వాళ్ళతో పెట్టి ఇప్పుడు ఒకటే మేము ఒకటి మ్యాప్ చూపెట్టి ఈ మ్యాప్ మేము చూపెడుతున్నాం. ఆయన దగ్గర ఏ మ్యాప్ ఉన్నది తీసుకురమ్మనండి. ఈ మ్యాప్ ప్రకారము దీని మీద స్టాండర్డ్ రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. పహాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మేము మోక మీద పోతే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. మెడ్చల్లో 2016లో ఉన్న ఇంజక్షన్ ఆర్డర్ ఈ 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించుకోలే అని మా పేరు మీద ఉన్నది. మల్లారెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
ఈ భూమిపై 2016 నుంచి నేటికి కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ అమలులో ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ అండదండలతో మల్లారెడ్డి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఈ భూమి ఫెన్సింగ్ తొలగించారని చెప్పారు. మల్లారెడ్డి నోరు పెద్దదిగా చేస్తే భయపడేవారెవరూ లేరని అడ్లూరి అన్నారు. తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కరెక్ట్ కాకపోతే ఈ ల్యాండ్ వదిలిపెడతారని తెలిపారు. మల్లారెడ్డి వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని కోరారు. ల్యాండ్ విషయంలో కోర్టు నోటీసులు జారీ చేసినా మల్లారెడ్డి ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. త్వరలో మల్లారెడ్డి బండారం బయటపడుతుందని అడ్లూరి